దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో చెప్పుచున్న మాటలు వినండి. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన నా దేవుడు అంటున్నాడు. నిజమే కదా. ఈ రోజున మనం దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున దేవుని మనం కొనియాడుచున్నాం. ఆయన నామాన్ని పొగుడుతూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. కానీ మనకై మనం దేవుని తెలుసుకోవటం కాదు, మనకై మనం దేవుని సన్నిధికి రావటం కాదు, మనకై మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించటం కాదు. కానీ ఈ భూమి మీద పడినది మొదలుకొని, ఇంకా చెప్తున్నాడు, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని. కీర్తనకారుడు 139 కీర్తనలు అనలేదా? పిండమునై ఉండగానే నీ కనులు నన్ను చూచినాయి. దేవుని అనాది ప్రణాళిక, మనము పిండమునై ఉండగానే ఆయన కనులు మనపై ఉంచి ఈ భూమి మీదకి మనల్ని రప్పించి, మనం అనేకమైన మార్గాల్లో చెదిరిపోతూ ఉంటుండగా, మన ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటుండగా, అది కాదు సరైనది మార్గం. మనం నెమ్మది లేని స్థితిలో జీవిస్తుండగా, మన సమాధానం లేని స్థితిలో జీవిస్తుండగా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటుండగా, దేవుని అనాది ప్రణాళిక మనందరి జీవితాల్లో ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్లుగానే తల్లి గర్భమునందు నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, ఆయన వాక్యం విన్నట్లు, ఆయన త్రోవలో నడుచున్నట్లు, ఆయన స్తుతించినట్లు, ఆయన ఆరాధించినట్లు, సత్యదేవుడైన ఆయన గుర్తెరిగినట్లు. ఇప్పటికీ కూడా అనేకులు సత్యమును వదిలిపెట్టి అసత్యం వైపుకు వెళ్ళారు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టి వైపుకు తిరుగుతున్నారు. కానీ మనం ఆయన స్తుతిస్తున్నామంటే, మనం ఆయన వైపుకు త్రిప్పబడుతున్నామంటే, మనం ఆయన ఆరాధిస్తున్నామంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని కేర్ అండి. దేవుడు మనల్ని ఎంత పట్టించుకుంటూ వచ్చాడో, ఎంత శ్రద్ధని నిలుపుతూ వచ్చాడో, ఎంత ఆసక్తిని కనపరుతూ వచ్చాడో, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడో. ఒక వస్తువు అందంగా తయారు చేయబడింది అంటే మనం అడ్మైర్ అవుతాం, చూసి ఆనందిస్తూ ఉంటాం. కానీ దాని వెనక పనితనం, దాని వెనక పనివాడి యొక్క శ్రమ, ఎస్పెషల్లీ మనం దేవుని సన్నిధిలో ఈరోజు పాడగలుగుతున్నాను, ఈరోజు నేను దేవుని వాక్యం చెప్తున్నాను, ఈరోజు మీరందరూ వాక్యం వింటున్నారు, ఆయన స్తుతిస్తున్నారు, ఏదైనా కానీ సృష్టికర్తన దేవుడు మనల్ని వెతికి కనుగొని మనల్ని ఒప్పించి అంతరంగంలో పశ్చాత్తాపడినట్లు చేసి, పాపినను గుర్తెరిగినట్లుగా చేసి, పరిశుద్ధపరచడానికి ఆయన తన రక్తాన్ని ఇచ్చి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ మన కొరకు చేశాడు. హల్లెలూయా. దాన్నే ఇక్కడ పౌలు సంఘంతో చెప్తున్నాడు. తల్లి గర్భమునందు మొదలుకొని నన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు. మిమ్మల్ని కూడా దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆ పర్పస్ని ఎరిగి, ఆ కారణాన్ని ఎరిగి, నేను ఎందుకు ఇంత ప్రత్యేకపరచబడి రక్షించబడ్డాను అని గుర్తెరిగి ఆ పనిలో మనం ముందుకు కొనసాగటమే దేవుడు మీ ఎదుట నా ఎదుట ఉంచిన పని. హల్లెలూయా. అది గ్రహించిన వ్యక్తిగా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒక దినాన్ని దేవుడు పౌలును దర్శించాడు. ఆ దర్శనం ఆయన జీవితాన్ని మార్చి పడేసిందండి. హల్లెలూయా. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మీ పట్ల అంత శ్రద్ధని కనపరిచి మిమ్మల్ని రక్షించుకొని ఆయన ఈ వాక్యాన్ని విన్నట్లుగా చేస్తున్న దేవునికి ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తం చొప్పున, ఆయన ఇష్టం చొప్పున చేయుటకు మనం ఎల్లవేళ సంసిద్ధులుగా ఉండాలి. అదే దేవుడు మనకి ఇప్పించిన బాధ్యత. ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన సంతోషపెడుతూ ఈ భూమి మీదకి మనం జీవించినప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం కనుగొనగలుగుతాం. మన జీవిత గమ్యాన్ని మనం కనుగొనగలుగుతాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. దేవుడు మిమ్మల్ని ఈ మాటల ద్వారా దీవించునుగాక.